మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మౌంట్ అబూ. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఈ మౌంట్ అబూ ట్రిప్ వేసాం అనమాట. ఫ్యామిలీ ట్రిప్ ఇది. తిను మా చిన్న డాక్టర్ మ్యాగీ, తిను వచ్చేసి నా పెద్ద డాక్టర్ వైషు. వైషు హాయ్ చెప్పు. చెప్పవా? తిన్న వైఫ్ లీలా. ఇక్కడ ఆల్రెడీ హోటల్ తీసేసుకున్నాము. ఈ హోటల్ పేరు ఏంటి? హోటల్ వందే మాత్రం హోటల్లో రూమ్ తీసేసుకున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది? 8:21. అయితే ఇంకా వెల్కమ్ చెప్పలేదు కదా, ఒకసారి వెల్కమ్ చెప్పేస్తాను. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. బ్యాక్ టు మై ఛానల్ సిరిగిరి కిషోర్. కొంచెం ఫ్రెష్ అయిపోయి, ఇంతవరకు ఫ్రెష్ అవ్వలేదు. ఫ్రెష్ అయిపోయి మనం మళ్ళీ బయట కలుద్దాము. నేను మ్యాగీ రెడీ బయటకు వచ్చేసాము. ఇంకా వైషాను వైఫ్ రెడీ అవుతున్నారు. లీలా వైఫ్ పేరు చెప్పాను కదా, లీలా అని. తిని మ్యాగీ, ఇంకా వైషు మా పెద్దమ్మాయి ఇంకా వస్తుంది తను. మేమైతే రెడీ అయిపోయాం. ఇది హోటల్ బాల్కనీ నుంచి వ్యూ. తను మీకు చూపిస్తాను ఇక్కడ వ్యూ. చూడండి వ్యూ ఎలా ఉందో. ఇది హోటల్ బాల్కనీ నుంచి వ్యూ. వెనకాలంతా మీకు మొత్తం గ్రీనరీగా ఉంది. అక్కడ చిన్న కొండలాగా కూడా ఉంది. ప్రస్తుతానికి ఇప్పుడు ప్లాన్ ఏంటంటే గురుశిఖర్ అని చెప్పేసి ఇక్కడ హైయెస్ట్ పీక్ ఉంది. అరావల్లినో లేకపోతే వింధ్యానో ఏదో మొత్తానికి హిల్స్ ఒకసారి చూడాలి. నేను కూడా ఇది హైయెస్ట్ పీక్ అనమాట. అక్కడికి వెళ్దాం అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నాం. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం. బ్రేక్ఫాస్ట్ చేసి ఇంక తర్వాత ఇంకా గురుశిఖర్కి వెళ్తాం అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నాం. మ్యాగీ ఎలా ఉంది ఇక్కడ? సూపర్గా ఉందా? ఇదిగోండి మా వైఫ్ వచ్చేస్తున్నారు. వైఫ్ అను వైషు రామా. వైషు సిగ్గుపడుతుంది. వైషు ఇట్రా. వైషు సార్ రా వచ్చి కెమెరా చెప్పి. లీలా ఎలా ఉంది? బాగుందా? మరి బ్రేక్ఫాస్ట్కి వెళ్దామా? మ్యాగీ రెడీయా బ్రేక్ఫాస్ట్కి? వైషు ఎటు పడిపోయింది? ఓకే మరి ఇంకా బ్రేక్ఫాస్ట్కి వెళ్దాము. మేము వచ్చిన బస్సు అదే అహ్మదాబాద్ నుంచి. యాక్చువల్ మీకు చెప్పలేదు కదా, అహ్మదాబాద్ నుంచి మేము ఆ బస్సులోనే వచ్చింది. ఒకసారి మార్కెట్కి వెళ్ళి కనుక్కోవాలి, ఏదన్నా కారు మాట్లాడుకొని వెళ్ళాలి. సరే పదండి వెళ్దాం. ఇంకా ఇది మీరు స్టే చేసే హోటల్ అనమాట. నాకు మీకు వ్యూ చూపించింది. ఆ బాల్కనీలో నుంచి నేను వ్యూ చూపించాను. ఎదురు కనిపించేది మా రూమ్. ఆ టాప్ ఫ్లోర్ లో కనిపిస్తుంది కదా, అదే మా రూమ్ అనమాట. లొకేషన్ మాత్రం చాలా బాగుంది ఈ హోటల్. ఈ బస్సు ఉంది కదా, ఈ బస్సుకి పక్కన అక్కడ మీకు హోటల్ ఉంది. ఆ హోటల్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కి వెళ్తాం. మా వాళ్ళు ఆల్రెడీ అక్కడ వెళ్ళి ఉన్నారు. నేను ఇది వ్లాగ్ చేద్దామని చెప్పేసి ఇంకా వాళ్ళని పంపించేసాను ముందు బ్రేక్ఫాస్ట్ చేయమని. ఆల్రెడీ 9:30, 10 అవుతుంది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తాం అక్కడికి వెళ్ళి. ఒకసారి మీకు హోటల్ వ్యూ ఇక్కడ నుంచి చూపిస్తాను ఎలా ఉందనేది. రెస్టారెంట్కి వచ్చేసాం. కనాక్ డైనింగ్ హాల్. ఇది కనాక్ డైనింగ్ హాల్ అంట. జస్ట్ మేము ఉంటున్న హోటల్ పక్కనే ఉంది. ఇలా వైషు ఏం ఆర్డర్ ఇస్తున్నారు? పావ్ భాజీ, ప్లెయిన్ దోశ, వడ, సాంబార్. ఇంకా కారు మాట్లాడుకొని ప్రస్తుతానికి ఇప్పుడు గురుశిఖర్ వెళ్తున్నాం. ఈవినింగ్ వచ్చేసి నక్కీ లేక్ వెళ్తాము. భయ్ आपका नाम क्या है? సోను. 1200 చార్జ్ తీసుకుంటున్నారు గురుశిఖర్ అను నక్కీ లేక్కి. గురుశిఖర్ అనేది అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది. మనం వెళ్ళి చూద్దాము. ఇంతకుముందు నేను వచ్చాను ఆల్రెడీ, మీరు నా ప్రీవియస్ వ్లాగ్స్ లో చూస్తే ఉంటుంది. ఇప్పుడు నేను బైక్ వేసుకొని రైడ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. అయితే ఇప్పుడు ఫ్యామిలీతో పాటు వెళ్తున్నాం కదా, ఇంకా అందుకని కారు మాట్లాడుకొని వెళ్తున్నాము. దీని స్పెషాలిటీ ఏంటంటే హైయెస్ట్ పీక్ అనమాట. అరావలి హిల్స్ లో 1770 మీటర్స్ హైట్ లో ఉంది. జర్నీ మాత్రం బాగుంటుంది. ఈ రూట్ కొండల్లోంచి వెళ్తూ ఉంటుంది. भैया आज क्या क्या दिखाओगे? शूटिंग पॉइंट और गुरुशिखर नक्की लेक छोड़ दोगे ना? जी सर। మ్యాగీ చెప్పమ్మా, ఏం చెప్తున్నావు? వీడియో తీసుకుంటున్నా, నా యూట్యూబ్ ఛానల్లో వేసుకుంటా. నీ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పమ్మా మా సబ్స్క్రైబర్స్కి. మ్యాగీస్ వండర్వరల్డ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవు మరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చిన్నమ్మాయికి యూట్యూబ్ ఛానల్ ఉంది మ్యాగీస్ వండర్వరల్డ్ అని. తను అది చిన్నపిల్లల వీడియోస్ అన్ని చేస్తూ ఉంటుంది. అది కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు చిన్నపిల్లవు కదమ్మా, చిన్నపిల్ల వీడియోసే చేస్తావు నువ్వు. అవునా? బ్రెయిన్ పెట్టి చేస్తావా? చాలా కష్టపడుతున్నావమ్మా. ఏం బ్రెయిన్ పెట్టదమ్మా నువ్వు? నీకు ఎంత బ్రెయిన్ ఉంది? నువ్వు నీ వీడియో తీసుకుంటావా?
నా ఐఫోన్లో తీస్తావా? ఆ, మమ్మీ ఫోన్ ఉంది కమ్మా, దాంతోది. ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ ఛార్జింగ్ పాయింట్ దొరకదు. ఇక్కడేదో ఒరియా అని గ్రామ పంచాయతీ ఉందంటే ఇక్కడ ఒక 20 రూపీస్ తీసుకున్నారు. జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ అట్లా వచ్చిన తర్వాత ఏదో వాళ్ళ క్లీనింగ్ పర్పస్ కోసం తీసుకుంటారంట, రాజస్థాన్ గవర్నమెంట్. भाई यहाँ से और कितना दूर है? ఇంకొక 7 కిలోమీటర్స్ ఉందంట గురుశేఖర్ పీక్. భయ్యా वहाँ पे जो टेंपल है वो कौन सा टेंपल? ఇక్కడ మనకి ఆ గురుశేఖర్ పీక్ మీద బ్రహ్మ విష్ణు మహేశ్వర్ది దత్తాత్రేయ టెంపుల్ ఉందంట. ఆ టెంపుల్ కూడా చూద్దాం అక్కడ పైకి వెళ్ళి. తర్వాత అక్కడ శాటిలైట్ స్టేషన్ కూడా ఉంది, ఆ శాటిలైట్ స్టేషన్ కూడా చూద్దాము. ఇదిగోండి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి వ్యూ కనపడుతుంది ఇక్కడ నుంచి, శాటిలైట్ స్టేషన్ వ్యూ. ఇక్కడ పైన హైట్ లో కనపడుతుంది కదా, అదే శాటిలైట్ స్టేషన్ వ్యూ. वो क्या है भैया जो टावर दिख रहा है? वो ही सैटेलाइट है, सब एयरपोर्ट्स का है। अच्छा, శిఖర్ దగ్గరికి ఇంకా వచ్చేసాము. ఇప్పుడు మా వెనకాల చూడొచ్చు, ఇదిగోండి ఆ పైకి ఇప్పుడు వెళ్ళాలి. 700 స్టెప్స్ ఏమి ఉన్నాయి అంటున్నారు. చూడాలి మరి, స్టెప్స్ ఎక్కి వెళ్దాము. గురుశేఖర్కి వెళ్దాం పదండి. నాకు కనిపించేదే గురుశేఖర్. ఈ స్టెప్స్ ఎట్లా ఎక్కి పైకి వెళ్ళాలి మనం. ఏమన్నా మాట్లాడమ్మా కొంతసేపు. ఏం మాట్లాడవా? మాట్లాడమ్మా కొంచెం. మ్యాగీ నీకేమైంది? మ్యాగీ నువ్వు చెప్పమ్మా. ఎందుకు డల్ అయిపోయి బ్యాగ్ ఇచ్చేసాను మొయ్యలేవు కానీ. చాలా స్టెప్స్ ఎక్కాడు ఇప్పుడు, 700 స్టెప్స్ ఎక్కాలంట. లీలా ఎక్కుతావా? వైష్ణవినే ఎక్కాము. పైకి ఎక్కిన తర్వాత వ్యూ అదిరిపోద్ది. ఇంకా చాలా పైకి ఎక్కాలి. స్టెప్స్ లేవుగా, మొత్తం ఫ్లాట్ సర్ఫేస్ ఉంది. మొత్తం ఫ్లాట్ సర్ఫేస్ ఉంది, స్టెప్స్ లేవు. ఇక్కడైతే మనకి వెళ్ళేదారులు ఇవన్నీ షాప్స్ కూడా ఉన్నాయి అంతా కూడా. ఇప్పుడు కొంత హైట్ వరకు వచ్చాము. చూడొచ్చు ఇక్కడ వెనకాల చూపిస్తాను మీకు. కొంత హైట్ వరకు వచ్చాం. ఇంకా ఇదిగోండి టెంపుల్ కి ఎదురుగా వచ్చేసాం అనమాట. ఈ టెంపుల్ కి వెళ్ళే ఎంట్రన్స్. పైకి వెళ్దాం పదండి. ఆల్రెడీ మ్యాగీ అను లీలా వెళ్ళిపోయారు ముందే. వైషు ఉంది నా దగ్గర. వైషు వెళ్దామా? పదా. ఇదిగోండి వెనకాల చూడండి, ప్రస్తుతానికి ఈ హైట్కే వచ్చాము. కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువైనట్టుంది, తగ్గిద్దాం. ప్రస్తుతానికి ఇదిగోండి ఇంత హైట్కి మాత్రమే వచ్చాము. ఇంకా చాలా హైట్కి వెళ్ళాలి. వెళ్దాం పదండి. ఇదే మన వెనక కనిపించేదే దత్తాత్రేయ టెంపుల్ ఎంట్రన్స్. అయితే ఇక్కడ ఫోటోగ్రఫీ ఎలవ్ లేదు, లోపలికి క్లియర్ గా రాశారు ఫోటోగ్రఫీ ఎలవ్ లేదని చెప్పేసి. ఇక్కడ మన వెనకాల చిన్న హోటల్ లాగా ఉంది. ఇక్కడైతే ఫ్రూట్స్ అవన్నీ కట్ చేసి ఇస్తా ఉన్నారు. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇప్పుడు కొంత హైట్ వరకే వచ్చాము మనం. ఇంకా హైట్కి వెళ్ళాలి. మీరు అక్కడ చూడొచ్చు, ఆ రోడ్ నుంచి మనం వచ్చింది. అక్కడ ఒక లేక్ కూడా కనపడుతుంది. కెమెరాలో ఫోకస్ అవుతుందో లేదో తెలియదు కానీ ఒకసారి జూమ్ చేస్తాను.
అక్కడ చూడండి, అక్కడ ఒక లేక్ కూడా ఉంది. అయితే పీక్ వెళ్ళటానికి ఇంకా పైకి వెళ్ళాలి. ఈ స్టెప్స్ ద్వారా ఇంకా పైకి వెళ్ళాల్సి ఉంది, అందుకే పైకి వెళ్తున్నాము. అయితే దత్తాత్రేయ మందిరం అది వెనక ఉంది, రిటర్న్లో చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. ముందు పైకి వెళ్ళిపోయి ఇక్కడ మధ్య మధ్యలో షాపులు కూడా వస్తా ఉన్నాయి, చెప్పుల షాపులు. ఇక్కడ ఒక చెప్పుల షాప్ ఉంది. వైషు మ్యాగీ కష్టంగా ఉంది పైకి ఎక్కడానికి. ఈ వెనకాల చెట్టు ఒక్కటే చూడండి ఎలా ఉందో అసలు. ఇదే వెరైటీ, ఇక్కడ ఒక్క చెట్టు ఒక్కటే ఉంది. మీకు చుట్టుపక్కల ఇక్కడ రౌండ్ ఎక్కడ చెట్టు లేదు చూడండి. మొత్తం ఇది ఒక్క చెట్టు మాత్రం ఉంది. అందుకే ఇక్కడ అందరూ ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడ ఎక్కడ కూడా మీకు చెట్టు లేదు, ఓన్లీ కొండ మీద ఒక్క చెట్టు మాత్రం ఉంది అంతే. మొత్తం అంతా ఖాళీ, ఇదంతా వెనకంతా ఖాళీయే. అక్కడ మీకు వైట్ కలర్ లో కనపడుతుంది కదా, అదే శాటిలైట్ స్టేషన్ మన ఎయిర్ ఫోర్స్ ది. అక్కడికి వెళ్ళాలి, అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్తే అదే లాస్ట్ ఇంకా హైయెస్ట్ పాయింట్. అక్కడికి వెళ్దాం ఇప్పుడు. ఇటు నుంచి వెళ్ళాలి. ఇక్కడ ఈ చెట్టు కనపడిందని చెప్పేసి వచ్చాను. మొత్తానికి హైయెస్ట్ పీక్ అయితే వచ్చేసాము. ఇదే అరవల్లి హిల్స్ హైయెస్ట్ పీక్. వెనకాల గంట ఉంది కదా, గంట కొడతా ఉన్నారు అందరూ. మనం కూడా వెళ్ళి కొడదాం ఇప్పుడు. అదే నేను అనుకుంటే ఎప్పుడు ఓల్డ్ గంట అనుకుంటుంది. 1972 హైట్ లో ఉంది. వెనకాల చూడొచ్చు, ఇదిగోండి ఎంత హైట్ లోకి వచ్చేసాం మనం. నుంచి వచ్చాం అనమాట. ఈ వెనకాల కూడా చూడొచ్చు, మొత్తం అంతా మంచు పట్టేసినట్టుగా ఉంది. అది మీకు వైట్ కలర్ లో కనపడుతుంది, శాటిలైట్ స్టేషన్ ఎయిర్ ఫోర్స్ ది అరవల్లి హిల్స్ హైయెస్ట్ పీక్. ఇక్కడ కూడా ఒక గంట ఉంది, ఈ వెనకాల కూడా ఒక గంట ఉంది. అక్కడ జనాలు అక్కడ చూడండి, అక్కడ ఒక గంట ఉంది, అక్కడ కూడా జనాలు గంట కొడతా ఉన్నారు. మనం కూడా అక్కడికి వెళ్ళి ఒకసారి గంట కొడదాం. దత్తాత్రేయుడి దర్శనం చేసుకుని ఇంకా బయలుదేరాము. వైషు మ్యాగీ వెళ్దామా కిందకి? ఓకే. ఇంక ఇప్పుడు ఎదగండి, అక్కడ కింద దాకా వెళ్ళాలి. ఆ పార్కింగ్ దగ్గర దాకా స్టెప్స్ చాలా ఉన్నాయి. ఈ స్టెప్స్ అన్ని దిక్కుంటూ వెళ్ళాలి. ఆ పార్కింగ్ దగ్గర కింద అక్కడ దాకా వెళ్ళాలి. దగ్గరికి వెళ్ళి ఇప్పుడు లంచ్ చేసుకొని ఇంకా ఫస్ట్ ఇంకా నక్కీ లేక్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఈవినింగ్ అంతకి అక్కడ టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం. అర్బుద రెస్టారెంట్ అని చెప్పేసి ఇక్కడ లంచ్ చేయడానికి వచ్చాము. ఇలా టైం ఎంత అవుతుంది? 3 అవుతుందా? గురుశిఖర్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 3 అయిపోయింది. నక్కీ లేక్ పక్కనే ఉంది ఇది. మ్యాగీ మసాలా పాపడ్ టేస్ట్ ఎలా ఉంది? మ్యాగీ మ్యాగీ మనం ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాం? నక్కీ లేక్. వెనకాల చూడొచ్చు, కనిపించేదే నక్కీ లేక్. బోటింగ్ అంతా ఉంది. కొన్ని కూడా షాప్సే. ఇటు చూసిన బోటింగ్ మనకి 2 సైడ్స్ షాప్స్ ఉన్నాయి. ఏం కావాలమ్మా? ఐస్ క్రీమ్ కావాలా? మ్యాగీ నువ్వేం ఆర్డర్ చేసుకున్నావు? చక్క ఓరియానా? ఏ చూపించు. వైషు నువ్వేం ఆర్డర్ చేసుకున్నావు అమ్మా? చాకో కిట్ క్యాట్. ఇది చూపించు. ఇదేనా చాకో కిట్ క్యాట్ అంటే? వెనకాల కనిపించేది అంతా నక్కీ లేక్, బోటింగ్ అదంతా ఉంది. అయితే మొత్తం రౌండ్ వేసుకొని రావాలి. ఓపుకుందా వైషు మ్యాగీ? నక్కిలేద్దామా? నడవాలి మరి.
भैया इसका पूरा कितना है? 1 किलोमीटर 2 किलोमीटर है पूरा एक राउंड मारने 4 किलोमीटर है మొత్తం ఈ రౌండ్ తిరగాలంటే 4 కిలోమీటర్స్ అంట అయ్యే పని కాదు కుదిరితే బోటింగ్ చేసుకొని ఇక కామ్కి వెళ్ళిపోవటమే చూద్దాం మా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ప్రస్తుతానికి ఇక్కడ అబ్జర్వ్ చేసింది అయితే విపరీతంగా కోతులు ఉన్నాయి ఏంటమ్మా మ్యాగీ కోతులు ఉన్నాయా భయం పడుతుందా పిలుస్తావా చెట్ల మీద అన్ని కోతులే ఉన్నాయి విపరీతంగా ప్రస్తుతానికి ఇక్కడ కోతులతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకా అంత మించి పెద్ద ఇక్కడ బోటింగ్ ఒకటి ఉంది అంత మించి పెద్ద చెప్పుకోదగ్గ విషయం అయితే కనపడలేదు నార్మల్ గా మనకి నక్లెస్ రోడ్ లో ఎలా ఉంటుందో ఆ టైప్ లేక్ లోనే ఉంది ఇది ఒక రకం చెప్పాలంటే చిన్న లేకే ప్రస్తుతానికి బోటింగ్ అయితే ఏం చేయదలుచుకోలేదు ఇంకా చిన్నగా హోటల్ రూమ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము కాసేపు కూర్చొని ఓకే ఫ్రెండ్స్ నక్కీ లేక్ దగ్గర నుంచి ఇంకా వచ్చేసాము అయితే 1 డే ట్రిప్ అనమాట ఇది నిన్న అహ్మదాబాద్ నుంచి వచ్చాము ఈ రోజు మనకి మౌంట్ అబు అంతా మనం కవర్ చేసేసుకున్నాం దీంట్లో మెయిన్ గా 2 ప్లేసులు ఇక్కడ చూడటానికి 1 డేనే చాలా ఎక్కువ ఎగ్జామ్ ఏంటంటే గుజరాత్ నుంచి ఇక్కడికి ఎందుకు వస్తారంటే ఇక్కడ దగ్గర ఒకటాను తర్వాత ఇక్కడ కొంచెం కూల్ ప్లేస్ ఇది అహ్మదాబాద్ వాళ్ళకి అంటే గుజరాత్ వాళ్ళకి కొంచెం కూల్ ప్లేస్ దాంతో పాటుగా మనకి ఇక్కడ గుజరాత్ లో మనకి ఇది బ్యాన్ ఉంది కదా లిక్కర్ బ్యాన్ ఉంది కదా అందుకోసం ఇక్కడికి లిక్కర్ కోసం 99% ఇక్కడికి ఆ లిక్కర్ కోసం అని చెప్పేసి వస్తా ఉంటారు గుజరాత్ వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ రోజు యాక్చువల్ ఫ్రైడే దసరా అనమాట ఈ రోజు అక్టోబర్ 15th అందరికి దసరా శుభాకాంక్షలు అయితే ఈ రోజు వ్లాగ్ ఇక్కడతో క్లోజ్ చేసేస్తున్నాను ఫోటో వ్లాగింగ్ అయితే మనకి వెళ్లే దారంతా కవర్ అయ్యేది మాక్సిమం నేను కెమెరాతో ఎంతవరకు కవర్ అవ్వగలదు అంతవరకు కవర్ చేశాను ఇంకా ప్రస్తుతానికి ఇది ఫ్యామిలీతో వచ్చిన ట్రిప్ కాబట్టి నాకు ఎక్కువ మోటో వ్లాగింగ్ టైప్ లో ఉండకపోవచ్చు నక్కీ లేక్ నాకు పెద్దగా చెప్పుకోదగ్గది కూడా ఏమి కనపడలేదు అందుకోసం నక్కీ లేక్ కూడా పెద్దగా నేనేమి చేసిందేం లేదు మన నక్లెస్ రోడ్ లో ఉండే టైప్ లోనే ఉంది ఇంకా మన నక్లెస్ రోడ్ అయితే చాలా పెద్దది చాలా చిన్నది మన ట్యాంక్ బండితో ఓకే ఫ్రెండ్స్ మరి అట్లయితే ఈ రోజు వ్లాగ్ ఇక్కడితో క్లోజ్ చేద్దాం నెక్స్ట్ వ్లాగ్ లో వెళ్దాం జై హింద్